మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా మనకు పనిచేసే వాళ్లకు పట్టం కట్టండి, గతంలో ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర చూడండి, ఇలా కొత్తగా వచ్చిన వాళ్లకు అదేవిధంగా పనిచేసే వాళ్ళకి ఎవరైతే ఉందో పట్టం కట్టమని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇవాళ అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ అభివృద్దిలో పాల్గొనాలి. ఇలా ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారు, అభివృద్ది వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ చొప్పదండి నియోజకవర్గంలో కూడా అభివృద్ది జరుగుతుంది. అభివృద్ది సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని నమ్మి ఇక్కడ అనేక గ్రామాలకు సంబంధించి మన చొప్పదండి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నో సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తూ ఆ పార్టీని వీడి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థి నేను బరిలో ఉంటున్నా. ఎందుకంటే అభివృద్ది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో సాధ్యమైందని చెప్పి నమ్ముతుంది. అదేవిధంగా కురిక్యాలకు చెందినటువంటి కడారి రేణుక కనకయ్య గతంలో బీఆర్ఎస్ ఉప సర్పంచ్ ఉండ్రి, వాళ్ళు కూడా అనేక వందలాది మంది ఆ గ్రామస్తులతోటి ఇవాళ జాయిన్ అయినారు. అన్ని గ్రామాల్లో కూడా ఈ విధంగానే రెస్పాన్స్ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, గ్రామాల అభివృద్ది జరగాలంటే ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. దయచేసి మీరెవ్వరు కూడా ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు డీసీసీ అధ్యక్షుడైన తర్వాత కరీంనగర్ జిల్లాలో మీరు మీ అభ్యర్థులను ఏ విధంగా గెలిపించుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి 80 నుంచి 90% స్థానాలు ఇప్పటికే గెలవబోతున్నారు. దీంట్లో ఎలాంటి నమ్మకం, ఎలాంటి డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా మినిమం 90% గెలుస్తారు.